కాకినాడ జిల్లాలో రెండో రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పోలీసు సిబ్బందితో శాంతి భద్రతలపై సమీక్షించారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ పై ప్రజలకు నమ్మకం రావాలని, అందుకు పోలీసులు ప్రజల్లో మమేకమై ముందుకు సాగాలని పవన్ సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గం రేపు సంక్రాంతి సంబరంలో 2 రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే పర్యటన కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే 2 రోజులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు 2 రోజుల పర్యటన భాగంగా వల్లపురం సొత్తుకొండ ప్రాజెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ తొలగించారని చెప్పొచ్చు. అది ఈ రోజు 2 రోజుల పర్యటనలో భాగంగా జిల్లా ఎస్పీ యంత్రాంగంతో పోలీసు సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్తారు. అనంతరం రంగారావు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కార్యక్రమం శంకుస్థాపన చేస్తారని చెప్తారు. అయితే మొత్తం మీద నిన్న 2 రోజులు పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ప్రజలతో ఎక్కడికక్కడ సమీక్షమయ్యి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ప్రజలు పలు సంస్థలు సాయంత్రం సంస్థల మీద కూడా అడగడం, ఇంటింటికి వెళ్ళి ఆయన సంస్థలు తెలుసుకోవడం జరిగింది. పిఠాపురం ప్రజలు అంటే ఉంటారని చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్న మున్సిపల్ కమిషనర్ ఏదైతే శానిటేషన్ మీద ఉందో మున్సిపల్ కమిషనర్ కూడా సీరియస్ ఎవరు చెప్పారు. అయితే ప్రజలు పట్టణ అభివృద్ధి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ తీసుకుని అడ్మిషన్ కూడా తీసుకుని ఎప్పటికప్పుడు కార్యక్రమం అయితే క్లియర్ చేయాలని ఆదేశించారు. ఏదేమైనా మొత్తం పిఠాపురంలో సంక్రాంతి సంబరాలతో పవన్ కళ్యాణ్ అయితే సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. మొదటి రోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని తన స్పీచ్ తో ప్రజలను అయితే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే పోలీసులు లాంటి విషయంలో అయితే మాత్రం కఠినంగా ఉంటారని చెప్తారు. గట్టిగా ఉంటాయి, నా మాటలు చాలా మెత్తగా ఉంటాయి, కానీ నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకుంటారని చెప్తారు. నాకు పర్సనల్ గా తీసుకుని చెప్తారు. అయితే భగవంతుడి సంకల్పంతో పిఠాపురం వచ్చి ఆఖరి సంవత్సరం వరకు అధికారం ఉన్నా లేకపోతే పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తానని చెప్తారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని కూడా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏదేమైనా మొత్తానికి సంక్రాంతి సంబరాల్లో 2 రోజుల భాగంగా పవన్ కళ్యాణ్ మొత్తం మీద కాకినాడ జిల్లా యంత్రాంగం అంతా కాకినాడ పోలీసు యంత్రాంగంతో సమీక్ష కాసేపట్లో సమీక్ష నిర్వహిస్తారు. పెండింగ్ కేసులు ఉన్న అదే ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఆ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించవచ్చు. తర్వాత ఏదేమైనా మొత్తానికి రంగారావు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కొన్ని కార్యక్రమం శంకుస్థాపన చేస్తున్నారని చెప్పొచ్చు. అదే కాకినాడ జిల్లాలో 9, 10, 11 సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు. ఇది 2వ రోజు భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ రోజు గొల్లప్రోలు సొత్తుకొండ ప్రాజెక్ట్ అయితే ఆయన తిలకించారని చెప్పొచ్చు. మరి కాసేపట్లో జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా యంత్రాంగ పోలీసు కార్యాలయం చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో వచ్చి పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్తారు. జనసేన నేతలతో కూడా నిన్న సాయంత్రం కొంతమంది నాయకులతో కూడా ఎక్కడ ముఖ్య నాయకులతో అయితే ఆయన సమావేశం నిర్వహించడం జరిగింది. నిన్న సాయంత్రం టైంలో కూడా నిన్న పిఠాపురం డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల సంస్థలు ఇందిరానగర్, మోహన్ నగర్ కూడా వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకుని అక్కడ మున్సిపల్ కమిషనర్ ఏదైతే శానిటేషన్ సరిగా లేదో శానిటేషన్ మున్సిపల్ కమిషనర్ కూడా సీరియస్ అయ్యారు. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో పిఠాపురం ఎంత శుభ్రంగా ఉండాలని కూడా ఆదేశించారు. ఏదేమైనా మొత్తానికి ల్యాండ్ రైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటాయని చెప్పారు. ఏదేమైనా నా మాటలు చాలా మెత్తగా ఉంటాయి, నిర్ణయాలు చాలా గట్టిగా ఉంటాయని స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఏదేమైనా మొత్తం కాకినాడ జిల్లాలో అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలు అయితే మొత్తం అధికార యంత్రాంగం అయితే చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పొచ్చు. ఇది మొత్తం మీద కాకినాడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కన్యాకర్తో సిద్ధు, రాజు, కాకినాడ జిల్లా.